శుభ సాయంత్రం. యాక్చువల్‌గా ఏందంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం హ్మ్. ఏర్పడిన రోజు నుంచి గూడా, ఇప్పటి వరకు గూడా జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్యేలందరిని గూడా చూసినాము. ఈసారి అనూహ్యంగా హ్మ్. మీరిప్పుడు అంటున్నట్లే బీసీ రిజర్వేషన్ అంశంలో అవును. గానీ, హ్మ్. ఈరోజు అత్యధికంగా 90% మంది పోటీదారులుగా కనబడుతున్న వాళ్ళందరూ గూడా బీసీలే. హ్మ్. అందరూ స్థానికులే. హ్మ్. స్థానికంగా ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. హ్మ్. గతంలో ఇక్కడ పీజేఆర్ గారు వారి కుటుంబము ఉన్నప్పుడు అప్పుడు స్థానికంగా ఇక్కడ ఉండేవారు. వాళ్ళకి ఇక్కడ అవకాశం దక్కింది. హ్మ్. ఆ తదుపరి కరణంలో మాగంటి గోపీనాథ్ గారు వారికి అవకాశం వచ్చింది. వాళ్ళు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఈసారి ఇక్కడ స్థానికంగా స్థానిక ప్రజలతో మమేకమై ఇక్కడ ఎవరైతే ఈ ప్రాంత పేద ప్రజలకు అవును. కోసం చాలా ఏండ్లుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే స్థానికులున్నారో వాళ్ళందరూ కూడా పోటీలో ఉన్నారు ఈసారి. సో, తప్పకుండా ఎవరు ఏదేమైనా గూడా ఇక్కడ ఉండేటువంటి ఈసారి ఎన్నికల్లో మాత్రం తప్పకుండా మీరు ఒక కొత్త మార్క్ రాజకీయాన్ని మాత్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చూడబోతున్నారు. హ్మ్. అది రేపు పొద్దున జూబ్లీస్ ద్వారానే మేము ఆరంభం చేయబోతున్నాం. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇంతమంది ఆశావాహులున్నారు. హ్మ్. సో, మరి వీళ్ళందరిని ఎలా చేస్తారు? ఎందుకంటే బీసీ నినాదం మీరన్నట్టుగా పెద్దగా లేరు బీసీలో ఒక నలుగురు, ఐదుగురు ఉన్నట్టుగా కనపడుతున్నారు కదా! అందరూ బీసీలే ఉన్నారు. హ్మ్. ఒకరిద్దరు మాత్రమే అగ్రకులాలకు సంబంధించినటువంటి అభ్యర్థులున్నారు. హ్మ్. మిగతా వాళ్ళందరూ కూడా బీసీలే. అంజన్ కుమార్ యాదవ్ గారు బీసీయే. హ్మ్. ఆహ్, మా నవీన్ యాదవ్ గారు బీసీయే. మన విజయలక్ష్మి గారు బొంతు బీసీయే. రామ్మోహన్ గారు. బొంతు రామ్మోహన్ గారు బీసీనే. సో, మీరు ఆ విధంగా మీరు చూసుకుంటూ పోతే అందరూ బీసీలే ఉన్నారు. హ్మ్. ఒకరిద్దరు మాత్రం మైనంపల్లి హనుమంతరావు గారు వాళ్ళు వెల్మక్కుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా కార్పొరేటర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో, ఇవన్నీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు 3.9 లక్షల మంది ఓటర్లను అవును. ప్రభావితం చేసేటువంటి వ్యక్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలుపు గుర్రాలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. హ్మ్. దాంట్లో బీసీలు 1.5 లాక్స్ 1.5 లక్షల మంది బీసీలు ఉన్నారు కాబట్టి, సో, అదేవిధంగా మైనార్టీలకు దగ్గరగా ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీస్ లీడర్లు ఎవరున్నారో, వాళ్ళు ప్రభావితం చేసేటువంటి లీడర్లు ఎవరున్నారండి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసి అభ్యర్థులను తేల్చబోతుంది. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మైనారిటీ ఓట్లు కూడా ఎక్కువున్నాయి ఆ! కాబట్టి సో 1.5 లక్షలున్నాయి అవి గూడా. హ్మ్. 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 సో, ఏంటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? ఎందుకంటే ఒకటే ఎంఐఎం ప్రధానంగా చూసుకుంటే అక్కడ గతంలో మీరు ఏదైతే సీట్ ఇచ్చారు ఎవరికి నవీన్ యాదవ్ గారికి, ఆయన ఎంఐఎం నుంచి కూడా పోటీ చేయడం కార్పొరేటర్‌గా కార్పొరేటర్‌గా అవును. ఆయన కొంచెం ఆయన ఓట్లను కొన్ని ఓటు బ్యాంక్ రాబట్టుకోగలిగారు. ఉండే హ్మ్. నవీన్ యాదవ్ గారికి ఎంఐఎంతో మంచి అనుబంధం ఉంది. అప్పట్లో ఆ ప్రాంతంలో రైమత్ నగర్ గాని, అదేవిధంగా కృష్ణానగర్‌లో గాని, షేక్‌పేట్ గాని, హ్మ్. ఈ ఏరియాలో వాళ్ళకి చాలా దగ్గర అనుబంధం ఉంది. వారికి గాని, వాళ్ళ తల్లిదండ్రులకు గాని, కుటుంబానికి గాని, ఆ కుటుంబ నేపథ్యానికి గాని. అదేవిధంగా ఈ మైనారిటీ ఓట్లలో గూడా చాలా వరకు గూడా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అందరూ గూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండేటువంటి బంధం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ వైపే ఎక్కువ మొగ్గుంటది గాబట్టి, హ్మ్. సో, వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి నాయకత్వాన్ని మనం గుర్తిస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీకి మొగ్గుంటుందని మీరంటున్నారు. కానీ మీరిచ్చినటువంటి హామీలెయ్యి నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం వ్యతిరేకత ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ చెప్తా ఉంది. సో, ఏంటి మరి దాన్ని ఎలాగా చేయాలనుకుంటున్నారు? మనం ఏది తీసుకున్నా గూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోవడానికి ప్రయత్నం జేసింది అనేది మన నానుడి. అసలు తెలంగాణ వచ్చిందే దానికోసం. మన ఓకే. ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి. మన వనరులు మనము వినియోగించుకోవాలని. సరే 2014లో అధికారం వచ్చినప్పుడు హ్మ్. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆ తదనంతరం ఈ వెంటనే అతను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే సరే. రాష్ట్రం అధికార ఏర్పడ్డ పార్టీలో అవును. హ్మ్. అధికారం వచ్చింది కాబట్టి అధికార అవును. పార్టీలోకి చేరిండు. హ్మ్. 2014 నుండి 2018 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. హ్మ్. 2018లో ఎన్నికల్లో గూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి అతను ఎమ్మెల్యేగా గెలుపొందిండు. ఆ తర్వాత 2023లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఆయన గెలుపొందిండు. హ్మ్. హ్యాట్రిక్, మళ్ళీ హ్యాట్రిక్ ఆ! హ్యాట్రిక్‌గా ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా పనిచేసిండు. హ్మ్. ఈ 12 సంవత్సరాల వ్యవధిలో హ్మ్. సరే, అనుకోని పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం సహకరించలేదు. ఆయన మరణించడం జరిగింది. సో, ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత హ్మ్. ఈ జూబ్లీహిల్స్‌లోని కృష్ణానగర్ గాని, షేక్‌పేట్ గాని, ఎర్రబడ్డ గాని, బోరబండ గాని, రైబత్ నగర్ గాని, సున్నం చెరువు ప్రాంతాన్ని గాని హ్మ్. కనీసము పట్టించుకున్న పాపాన పోలేదు. ఏంటి ఈ 3 సార్లు గెలిచినా కూడా. ఈ 3 సార్లు కానీ గెలిచినా ఇప్పుడు అక్కడ గూడా. చాలా మంది మాగంటి గోపీనాథ్ ఒకవేళ నిజంగా పట్టించుకోకపోయి ఉంటే 3 సార్లు గెలిచే అవకాశం ఉండదు కదా! అంటే ఇక్కడ ఎట్లుంటదంటే ఈడ ఒక రకమైనటువంటి ప్రభావాన్ని వీళ్ళు చూయించి, ఓ సినిమా ప్రభావాలతోని ఇంకా కొన్ని
ప్రభావాలతోన చూపించి మాగంటి గోపీనాథ్ గారు గెలవడం జరిగింది. సో బలమైన నాయకత్వాన్ని అధ్యయలేక ఇప్పుడు ప్రభావాలు ఎంత చూపించినా ఒక్కసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు. వినండి, ఆ నమ్మకం అనేది ఇప్పుడు పబ్లిక్ అర్థమైపోయింది. ఇప్పుడు పబ్లిక్ స్థానికంగా ఉండేటువంటి నాయకత్వాన్ని వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఆ స్థానికంగా వాళ్ళకి ఇన్ని రోజులుగా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నాయకత్వం ఎవరు, ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యేల స్థాయిగా పనిచేసినటువంటి వ్యక్తిత్వాన్ని ఉన్నటువంటి వ్యక్తులతోన వాళ్ళు ఈసారి నడిచే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా మనం గత 3-4 నెలల నుండి మనం చూస్తూ వస్తున్నాం కూడా. మనము ఈ ప్రాంతంలో మీరు కూడా మీ వస్తూ పోతున్న సమయంలో కూడా మీరు చూస్తున్నారు ఎవరి దగ్గర ప్రజాదరణ ఉంది, ఏ ప్రజలు ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నారని. సో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరేయడానికి మరోమారు కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఒక బలమైన ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు. కానీ మీ పార్టీలో సంబంధించి సరే నాయకుడు ఎవరైనా కావచ్చు, క్యాండిడేట్ ఎవరైనా పెట్టుండొచ్చు, కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడుగుతారు కదా. ఎందుకంటే మీరు అన్నట్టుగానే మీరు చదివినటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఏరియాలనే తీసుకుందాం. ముందు ముఖ్యంగా బోరబండ, మోతినగర్ ఇవన్నీ కూడా కొంచెం మాస్ పీపుల్ ఎక్కువగా ఉన్నటువంటి. కరెక్ట్, మీరు కరెక్ట్ క్వశ్చన్ చెప్పారు. అయితే నేను అదే చెప్తున్నాను నేను మీకు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎర్రగడ్డ అండ్ ఈ ప్రాంతంలో బోరబండ ప్రాంతంలో, రైమత్ నగర్ ప్రాంతంలో యువ నాయకుడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, బాబా ఫసీదుద్దీన్ గారు. వారు దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా చూసి ఇక్కడ ఈ ఏరియాల్లో దాదాపుగా 20 ఏళ్ల నుండి కుంటుపడినటువంటి సమస్యలన్నిటిని కూడా వారు దగ్గరుండి ఒక కార్పొరేటర్ గా బీఆర్ఎస్ లో ఉన్నారు. మాతో పాటు ఉద్యమం చేసిన ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు. ఆయనకు అప్పుడు అవకాశం వచ్చింది, ఆయన పనిచేసిండు. ఆ తర్వాత బొంతు రామ్మోహన్ గారు, వారు కూడా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వారు కూడా చాలా దగ్గరుండి పనిచేయడం జరిగింది. సో ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అందరూ కూడా చాలా బలంగా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రజల సమస్యలన్నింటినీ కూడా తెలుసుకో గత సంవత్సరంన్నర నుండి గోపీనాథ్ గారు ఉన్నప్పటి నుండి కూడా పనులు చేసుకుంటూ వస్తున్నటువంటి తరుణాన్ని చూసినాం. ఈరోజు అక్కడనే కాదండి, మీరు రవి గారు మీరు చెప్తున్నాం గతంలో ఎట్లుండే అంటే ఒక మోనోపాలిక్ రూలింగ్ ఉండే, ఇప్పుడు అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజాపాలనలో ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే ఇమ్మీడియట్లీ దానికి సమస్య పరిష్కారం కోసము యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి ఎక్కడైనా కూడా. అంటే ఈరోజు జూబ్లీహిల్స్ ఒకటే అని చెప్తలేము మనము. అట్లా ఇక్కడ ఏదైతే డ్రైనేజెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేజర్ ప్రాబ్లమ్, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి అంటున్నారు. ఇచ్చిన హామీలలో దాదాపు 6 గ్యారెంటీలలో సగం కూడా పూర్తి కాలేదని చెప్పేసి అదే నియోజకవర్గ ప్రజలు మా సర్వేలో తేలింది. వినండి, 6 గ్యారెంటీల విషయంలో అంటే మీరు సర్వేలో ఎట్లాంటి సర్వే తేలింటది అని అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారు, గతంలో ఏం చేశారంటే ఎలిజిబిలిటీ ఎవరున్నా ఎవరు లేకున్నా గుడ్డి గుర్తుగా ఎవరికో ఒకరు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది, ఓ స్కీమ్ పెట్టినాం, మనం దొబ్బినాము, ఇచ్చేసినాం అన్నట్లు చేసిండ్రు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎవరు నిజమైన లబ్ధిదారులు కానోళ్ళు ఎవరు అని చెప్పి వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని ఎవరు లబ్ధిదారులకు లాభం చేకూర్చే విధంగా ఈరోజు తీసుకోబోతుంది. ఈరోజు అత్యధికమైన చిన్న తరగా పేదకు మధ్య తరగతి కుటుంబాలు జీవించే ప్రాంతాలు కృష్ణానగర్ గాని, షేక్పేట గాని, ఎర్రగడ్డ గాని, బోరబండ గాని, రైమత్ నగర్ గాని, ఈ సున్నం చెరువు ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా దినసరి కూలీలు పనులు చేసుకొని ఎక్కడో వేరే ప్రాంతాల నుండి వచ్చి బతుకుతున్న వాళ్ళు ఉంటారు. రాష్ట్రాలు ఎన్నో వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మంది నివసిస్తుంటారు. ఇక్కడ మనం 3.9 lakhs ఓటర్లు మాత్రమే, కానీ ఇక్కడ నివసించే వాళ్ళు ఇంతకంటే 4 రెట్లు ఎక్కువ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉచిత కరెంటు 200 యూనిట్ ఉచిత కరెంటు ఈ రోజు మేము అందరికీ రావట్లేదు, లబ్ధిదారులకి చాలా మంది రావట్లేదు. ఇదే మనం తప్పుగా ఆలోచించేది ఇదే. గతంలో కూడా తప్పుగా ఆలోచించడం కాదు రాజు గారు, గ్రౌండ్ రిపోర్ట్ లోనే తెలుస్తుంది మనకి. లబ్ధిదారులని మీరు కరెక్ట్ గా ఈ రోజు ఏ ఇంట్లో కిరాయికి ఉన్నా వాళ్ళు ఆ కరెంట్ బిల్ తీసుకుపోయి వాళ్ళు అక్కడ స్థానికంగా నివసిస్తున్నట్లు చూపిస్తే ప్రభుత్వం మున్సిపల్ శాఖ వాళ్ళు దగ్గర ఉండి దానికి మినహాయింపు కార్యక్రమం సబ్సిడీ స్కీమ్ ని ఇస్తున్నారు. అదే విధంగా మహాలక్ష్మి స్కీమ్ కింద వాళ్ళకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్, అదే విధంగా ఉచిత బస్సు. అదే ఈ
నియోజకవర్గంలో నివసించే వాళ్ళు అత్యధికంగా పేదలు అని చెప్తున్నాం నేను. అందుకే వీళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణంతోన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు నెలకు 3,000 నుండి 4,000 కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అనే విషయాన్ని మీరు చూస్తున్నారు. ఉచిత బస్సు ఎలాగే ఉంది కాదట్లేదు, కానీ మీరు అన్నటువంటి ఆ సబ్సిడీ గ్యాసే కావచ్చు, ఆ కరెంటే కావచ్చు, ఎంతమందికి అందుతుంది? ఇంకా 2,500 మహిళలకు ఇవ్వలేదని చెప్పి చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. వస్తుంది ఆ కళ్యాణ లక్ష్మికి సంబంధించి, అదే తులం బంగారం సంబంధించి కళ్యాణ లక్ష్మి కూడా అందుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సన్నబియ్యం కార్యక్రమం కావచ్చు, ఈ రోజు పేదలకు సంబంధించినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సమానంగా పంచుతున్నాం. అదే విధంగా ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా సమన్యాయంతో పనిచేసుకుంటూ ముందు తీసుకుపోతుంది మా ప్రభుత్వం. అదే విధంగా ఈ రోజు ఏదో ఎలక్షన్స్ వచ్చిందని ఆడేదో పెద్ద దళిత బంధు స్కీమ్ పెట్టినామా, బీసీ బంధు స్కీమ్ పెట్టినామా అని కాదు. అన్ని నియోజకవర్గాలకు జరిగినట్లు అక్కడ కూడా నియోజకవర్గాల్లో చేసుకుంటూ పోతున్నాం. కానీ కొత్తగా డంబాచారం చేస్తూ ఏదో ఆహా ఓహో అని మొత్తం తీసుకుపోయి మొత్తం వ్యవస్థని మంత్రులను అందరినీ తీసుకుపోయి దొబ్బి అది చేసే ఇన్ఛార్జీలు ఉంటారండి. ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు హైదరాబాద్ సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రి గారు వారి ఆధ్వర్యంలో జరుగుతుంటాయి కార్యక్రమాలు, తప్పకుండా జరుగుతుంటాయి. అదే కాదు అంటే మేమేమంటున్నాం అంటే అన్ని పార్టీల కాకుండా ఈరోజు ప్రజా సంక్షేమమే, ప్రజలకు పాలన ఇవ్వడమే దాన్ని ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నాము. తప్పకుండా ఈ పేద ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదం అంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటది. ఎందుకు అంటే వాళ్ళకి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని స్కీమ్స్ లో ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ నివసిస్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రైట్ డాక్టర్ ఎల్చల్ దత్తా